కావలి పట్టణం 40వ వార్డుకు చెందిన 150 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆదివారం సాయంత్రం కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ తీర్థం తీసుకున్నారు. కార్యకర్తలందరికీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో కావలి తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. అలాగే 50 మంది మత్స్యకార కుటుంబాలు ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరగా పట్టణంలో ఒక వార్డులో అంతమంది ఒకేసారి చేరడం సంచలనే సృష్టించింది. ఈ పార్టీ నాయకులు దామిశెట్టి శ్రీనివాసులు నాయుడు, సుధీర్ నాయుడు, జనిగర్ల మహేంద్ర, వడ్లమూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 100కి పైచిలకు యువతి యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడే మా భాష చెప్పారు, జగనన్న ఇస్తున్న పథకాల పట్ల ఈరోజు ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నాము. పార్టీలకు అతీతంగా ఈరోజు మాకు పథకాలు ఇవ్వడం జరిగింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా అనేక హామీలు ఇచ్చి కూడా మాకు ఏవి ఇవ్వలేదు. 2019 తర్వాత జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పథకాన్ని కూడా మా పిల్లలకి మాకు అందజేసేది. కాబట్టి ఈరోజు మేమంతా కూడా జగనన్నకి మద్దతుగా ఉండాలి, ఆయన ఆశీర్వదించాలి, ఆయన ఆశీర్వదించి ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళంతా కూడా పార్టీగా చేరడం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా మా భాష చెప్పాడు, 2014 అనేక హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఏ విధంగా మోసం చేశారో కూడా ఈరోజు మేమంతా కూడా చూసాం. కాబట్టి జగనన్న మీద ఉన్న నమ్మకంతో ఎప్పుడు పేదలను ఆదుకుంటారు. అదేవిధంగా ఈరోజు మాకు ఇల్లు లేకపోతే మా అందరికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నారు. మా పిల్లలు చదువుకునే దానికి ఈరోజు ఇంగ్లీష్ మీడియం కావచ్చు, అదేవిధంగా స్కూల్స్ బాగా చేయించి ఏ విధంగా కార్పొరేట్ స్కూల్స్ కి సీటుగా ఈరోజు స్కూల్స్ తయారు చేయించి మా పిల్లలు చదువుకునే దానికి వసతులు కల్పించారు. అవన్నీ కూడా చూసాము. కాబట్టి ఈరోజు మేమంతా కూడా జగనన్న మీద అభిమానంతో ఈరోజు ఈ పార్టీలో చేస్తున్నామని చెప్పడం నిజంగా చాలా సంతోషం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదలకు అండదండగా ఉండే పార్టీ. అందుకే జగనన్న చేస్తున్నారు. ఈరోజు పేదల పక్షాన మేము పోరాడుతున్నాం. తెలుగుదేశం పార్టీ పెత్తందాల పక్షాన పోరాడుతుంది. ఈ పోరాటంలో మీరంతా కూడా మద్దతు ఇవ్వాలి. పేదల కోసం మనం అంతా కూడా కలిసి పోరాడాలి అని చెప్పి ఈరోజు జగనన్న అడగడమే కాకుండా ఈరోజు జగనన్న ఇచ్చిన పథకాలు కూడా ఏ కుటుంబాలు అయితే వర్తి చేకూరాయో ఆ కుటుంబాలంతా కూడా మీకు వర్తి చేకూరు ఉంటేనే ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించండి అని అడిగిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాయంటే ఈ దేశంలో అది ఒక జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మీరంతా కూడా ఆలోచించండి. ఈరోజు కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదాలకి ఎవరు తీసుకుని పోయాడు? ఎందుకంటే ఈరోజు కావలి నియోజకవర్గాన్ని గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండగా రామాపట్నానికి ఫౌండేషన్ స్టోర్ మాత్రం వేశారు, ఫిషింగ్ ఫౌండేషన్ స్టోర్ మాత్రం వేశారు, ఎయిర్పోర్ట్ ఫౌండేషన్ స్టోర్ మాత్రం వేశారు. ఎక్కడ కూడా పనులు ప్రారంభించిన పరిస్థితి మనకి చూడగా. కానీ జగనన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వగానే ఆ పనులని ఫౌండేషన్ స్టోర్ చేసి ఏ విధంగా వాడిని కంప్లీట్ చేశారో కూడా ఒక్కసారి మీరు చూడాలని అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు రామాయపట్నం
ఏ విధంగా శరవేగంగా కంప్లీట్ అయిందో, ఫిషింగ్ హార్బర్ ఏ విధంగా కంప్లీట్ అవుతుందో, దానివల్ల అనుబంధ ఇండస్ట్రీస్ ఏ విధంగా వస్తున్నాయో, ఇవన్నీ ఇండస్ట్రీస్ వస్తే మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా వస్తాయో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. అందుకే మీరంతా కూడా అటు రామాయపట్నం, ఇది ఫిషింగ్ హార్బర్, మన గంగోళ్ళు, అదేవిధంగా అనేక నీటిపారుదల కాలువలు ఇవన్నీ కూడా చేసిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలియజేస్తాం. ఈరోజు పేద ప్రజలు బాగుంటే చాలు, నా అక్క చెల్లెమ్మలు బాగుంటే చాలు, వాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటే చాలు, రైతాంగం అందరూ పడపడుతుంది చాలు. మా అక్క చెల్లెమ్మల కోసం కాబోయే నియోజకవర్గంలో 75,000 ఇళ్ల స్థలాలు ఇవ్వడం నిజంగా గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయదని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీరు చూడండి, అక్క జగములు ఏ గ్రామానికి పోయినా ఒక స్కూల్, మీ పిల్లలు చదువుకునే స్కూల్ నాడు నేడు ద్వారా ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఒకసారి చూడండి. ఈరోజు మీకు ప్రజలందరికీ కూడా గ్రామ స్వరాజ్యం ఉండాలని ఈరోజు సచివాలయ సిబ్బందిని నియమించి ఈరోజు సచివాలయాలు గ్రామంలో ఏ విధంగా దర్శనమిస్తున్నాయో ఒకసారి చూడండి. ఈరోజు రైతుల కోసం